బేసన్ పన్నీర్ టోస్ట్. వావ్, బేసన్ పన్నీర్ టోస్ట్. సో మార్నింగ్ టైమ్స్ ఉంటే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసుకోవచ్చు. యూజువల్గా బ్రెడ్ టోస్ట్ అలా చేసుకొని ఆ బ్రెడ్ జామ్ బదులు ఇలా కొంచెం డిఫరెంట్గా పన్నీర్ అండ్ బేసన్ యాడ్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బేసన్, వావ్, బేసన్ అండ్ పన్నీర్ ఒకటే ఉంటుంది అనుకున్నాను, బట్ క్యారెట్ ఇంక్లూడ్ చేస్తున్నాం అండ్ పాలకూరనా? ఎస్, ఓకే, పాలకూర కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. సో వెరీ 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 హెల్దీ డిష్ అనమాట ఇదైతే. పర్ఫెక్ట్. అండ్ యూజువల్గా ఒక డౌట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అనేది చాలామంది మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి దోశ, ఇడ్లీ ఇవే యూస్ చేస్తున్నాం, కార్బ్స్ ఉంటాయి దాంట్లో. కానీ ఆల్టర్నేటివ్గా హెల్తీగా ఏవి యూస్ చేయొచ్చు బ్రేక్ఫాస్ట్గా? సో మనం ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది యూస్ చేస్తూ ఉండాలి. ఇడ్లీ, దోశ ఇవన్నీ కూడా మనం మళ్ళీ వైట్ రైసే అందులో ఇంక్లూడ్ చేసి ఉంటుంది కాబట్టి సింపుల్ కార్బోహైడ్రేట్స్ మ్యాక్సిమం మనం బ్రేక్ఫాస్ట్లో అవాయిడ్ చేసేటందుకు ప్రయత్నించాలి. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వచ్చి మనం వీట్ ఫ్లవర్తో చేసుకుంది ఏదైనా సరే, లేదంటే ఓట్స్, లేదంటే ఇలా శాండ్విచ్ కానీ, సలాడ్స్ కానీ, లేదు అంటే ఎనీ బ్రెడ్ టోస్ట్ విత్ సూప్స్ అలా తీసుకున్నా ఓకే. సో వీక్లీ వన్స్ మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో ఇడ్లీ, దోశ ఇలా యూస్ చేయొచ్చు. అండ్ మిగిలిన 4 డేస్లో మనం బ్రౌన్ బ్రెడ్ కానీ, ఓట్స్ కానీ ఇలా యూస్ చేయొచ్చు బ్రేక్ఫాస్ట్కి. బట్ ఇదైతే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అండ్ అలాగే స్నాక్ ఆప్షన్ కూడా అవుతుంది. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ముందుగా మనము స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇదేంటంటే జస్ట్ ఒక స్ప్రెడర్ ఎలా కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. పర్ఫెక్ట్. ఓకే, ఒక స్పూన్, ముందుగా కొంచెం శనగపిండి. సో ఇదే కన్సిస్టెన్సీకి యూజ్ అవుతుంది. అవును. ఆ తర్వాత కొంచెం కారం, కొంచెం జీరా పౌడర్, కొంచెం ఉప్పు, ఆ తర్వాత కొంచెం ఇంగువ, కొంచెం వాము కూడా, ఆ తర్వాత ఆనియన్స్, క్యారెట్ తురుము, ఇందులో కొంచెం పాలకూర కూడా. ఓకే, పన్నీర్ కూడా గ్రేట్ చేసేద్దాం. ఓకే, సో మనం ఇది స్ప్రెడర్ లాగా యూస్ చేయాలి కాబట్టి గ్రేట్ చేస్తున్నాం, లేదంటే చిన్న చిన్న ముక్కల్లాగా కూడా దాన్ని స్మాష్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇందులో అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఫైనల్లీ. సో చక్కగా ట్రై కలర్ అనమాట. అవును, ఎస్పెషల్లీ పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటారు ఇలా కొంచెం ఏమైనా డిఫరెంట్గా చేస్తే, బ్రెడ్కి సంబంధించినవి ఎస్పెషల్లీ. ఎస్, శాండ్విచ్ కానీ అలాంటిది కొంచెం వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో కొన్ని వాటర్ వేసుకున్నాం ఇందులో. ఓకే, సో కొంచెం శనగపిండి యాడ్ చేసుకుంటున్నాం. ఏంటంటే మనం కన్సిస్టెన్సీ చూస్తూ యాడ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో జస్ట్ స్ప్రెడ్ లాగా మనకు కొంచెం బౌండ్ అవ్వాలన్నమాట. అవును. సో ఎక్కువగా జామ్స్, న్యూట్రిలా క్రీమ్స్ అవన్నీ యూస్ చేయకుండా సో ఇలా కొంచెం హెల్తీగా మనమే ప్రిపేర్ చేసి కొంచెం టోస్ట్ టైప్గా చేస్తే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. సో పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటా. యా, పర్ఫెక్ట్గా వచ్చేసింది. దీన్ని ఇప్పుడు మనం బ్రెడ్కి స్ప్రెడ్ చేసేద్దాం. సో దీన్ని కూడా స్ప్రెడ్ చేసేస్తాను, మీరు అంతలోపు స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, కాస్త బటర్ ఇస్తారా? ఓకే, పర్ఫెక్ట్. అసలు
లైట్గా వెన్న వేసుకున్నాం. పిల్లలు ఎస్పెషల్ ఏదైతే తినరు అంటారో అవన్నీ మనం ఇంక్లూడ్ చేస్తే హ్యాపీగా టోస్ట్ అనుకొని యమ్మీగా తీసుకుంటారు అనమాట. ఓకే, పర్ఫెక్ట్ హెల్దీ రెసిపీ యాక్చువల్లీ. వావ్, సో పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయినట్టున్నాయి టోస్ట్. సో సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో యాక్చువల్లీ బ్రెడ్ ఆమ్లెట్ లాగా అనిపిస్తుంది చూడడానికి. అండ్ ఒక చిన్న డౌట్, అంటే శనగపిండి మనము ఒకవేళ బ్రేక్ఫాస్ట్కి తీసుకోవాలి అనుకుంటే ఇది స్నాక్ ఆప్షన్ కాకుండా శనగపిండి అనేది అంత మార్నింగ్ తీసుకోవచ్చు? సో శనగపిండి మనం తీసుకోవచ్చు, అందులో మంచి ప్రోటీన్ ఉంటుంది. బట్ చాలామంది శనగపిండి ఏంటంటే ఆయిల్ డీప్ ఫ్రై ఐటమ్స్లోకి యూస్ చేస్తారు, బజ్జీ మిర్చి. సో ఆయిల్ వచ్చేసి మనకు ఆ డైజెషన్ అనేది చాలా లేట్ చేస్తుంది, అంటే త్వరగా అది డైజెస్ట్ అవ్వదు. సో అలా ఉండిపోయి అది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని రేస్ చేస్తుంది తప్ప శనగపిండి వల్ల ఎక్కువగా మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏముండదు. సో ఇలా మనం జస్ట్ రోస్ట్ ఫామ్లో లేదంటే దాంతో మనం ఏదైనా బాయిల్ థింక్ చేసుకుంటూ ఉంటే అది చక్కగా డైజెస్ట్ అవుతుంది. పర్ఫెక్ట్. సో ఎస్, సూపర్గా ఉంది. బేసన్ పన్నీర్ టోస్ట్ రెడీ అయిపోయింది. ఎస్, టేస్టీ బేసన్ పన్నీర్ టోస్ట్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బేసన్ పన్నీర్ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పన్నీర్ తురుము 1 కప్పు, తరిగిన పాలకూర 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, వాము 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 2, వెన్న 2 టేబుల్ స్పూన్లు. బేసన్ పన్నీర్ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి, కారం, జీలకర్ర పొడి, ఉప్పు, ఇంగువ, వాము, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పాలకూర, పన్నీర్ తురుము, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్రౌన్ బ్రెడ్ స్లైసులపై సమంగా పరిచి పెనంపై ఉంచి వెన్నెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ బేసన్ పన్నీర్ టోస్ట్ రెడీ.